అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఐఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1 నుండి మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. అయితే ప్రతి కార్డుకు సంబంధించి మనకేంటంటే ఆల్మోస్ట్ 3,000 నుండి మనకు 1,500 రూపాయల వరకు అయితే మనకు ప్రతి నెల కార్డుకి అయితే వేస్తారు. అయితే మనకు మహిళలకు మాత్రమే వేస్తారండి. ఇది ఎవరెవరు మహిళలకు పడతాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే పురుషులు కూడా కొంతమందికి అయితే పడతాయి, దానికి సంబంధించి కూడా తెలియజేస్తాను. రేపు మనకు మహిళలకు సంబంధించి అమలయ్యే పథకాలు అయితే ఇవ్వండి. సో ఆ పథకాలు ఏంటి దానికి సంబంధించి తెలియజేస్తాను. అయితే మహిళలకు అన్నాం కాబట్టి డ్వాక్రా మహిళలు కూడా ఈ పథకాలు అనేది వర్తిస్తాయని చెప్పేసి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగిందండి. అయితే ఏ పథకాలకు సంబంధించి డ్వాక్రా మహిళలకు డబ్బులు రాబోతున్నాయి ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. సో విధంగా మీరు చేసినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను. వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు అయితే వెళ్దామండి. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ముందు 9వ తేదీన ప్రమాణ స్వీకారం అని చెప్పేసి చెప్పారు. కానీ బట్ ఏంటంటే మనకు ప్రమాణ స్వీకారం డేట్ కూడా అయితే మార్చారండి. మనకు జూన్ 12వ తేదీన ఈ ప్రమాణ స్వీకారం అయితే జరగబోతుందండి. అయితే ఈ ప్రమాణ స్వీకారం మనకు జూన్ 12వ తేదీన మనకు ఉదయం 11 గంటలకు ఈ ప్రమాణ స్వీకారం అమరావతి నుండి అయితే జరగబోతుంది. అయితే ఈ ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత మనకు మహిళలకు సంబంధించి ఎలాంటి పథకాలు అమలు చేయబోతున్నారు, అలాగే మనకు రేషన్ కార్డుకు సంబంధించి కూడా అయితే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. అలాగే కార్డులకు సంబంధించి రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి కార్డుకి ప్రతి నెల ఈ డబ్బులు అయితే వేయబోతున్నారండి. 3,1,500 రూపాయలు అయితే వేయబోతున్నారు. ఈ 3,000 వచ్చేసి మహిళలకు పురుషులకు వేస్తారు. ఈ 1,500 మాత్రం మహిళలకు మాత్రమే వేస్తారు. సో ఏ పథకానికి సంబంధించి వేస్తారు, మనం ఈ పథకాలకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవి పూర్తి వివరాలు తెలియజేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే నూతన ప్రభుత్వం అయితే వచ్చింది కాబట్టి మనకేంటంటే ఇప్పుడు కొత్త పథకాలను అయితే తీసుకొచ్చారండి. గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే మనకు ఏదైతే పథకాలు అమలు చేశారో అదే తరహాలో మనకు ఈ ప్రభుత్వం కూడా అయితే మనకు పథకాలను అయితే అమలు చేస్తున్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే రేషన్ కార్డులకు సంబంధించి కలిగి ఉన్నారో, రేషన్ కార్డులు ఇప్పుడు ఎవరైతే కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి మనకు ముందుగా 2 పథకాలకు సంబంధించి అయితే మనకు డబ్బులు అయితే రాబోతున్నాయండి. సో ఆ 2 పథకాలు చూసుకున్నట్లయితే మనకు నిరుద్యోగ భృతి, ఈ నిరుద్యోగ భృతి అనేది మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డిగ్రీ చదువుకొని సో ఎవరైతే నిరుద్యోగంలో అంటే వారికి జాబ్స్ రాక ఇళ్లల్లోనే ఉంటున్నారు కదా, సో అలాగే కొంతమంది ఏంటంటే ఉద్యోగాలు రాక సో ఎక్కడో కూలి పనికి అలా వెళ్ళి వాళ్ళు ఏంటంటే ఉపాధి అయితే పొందారు. సో ఈ విధంగా అయితే సంపాదించుకొని కుటుంబాన్ని అయితే పోషిస్తూ ఉన్నారు. సో అలా ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయిపోయి సో జాబ్స్ రాక ఈ విధంగా ఉన్నారో అలాంటి వాళ్ళకి నిరుద్యోగులకు మనకేంటంటే మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి అనే పథకం ద్వారా ప్రతి నెల మనకు యువకులకు ఈ 3,000 రూపాయలు అయితే వేస్తారండి. అయితే దీనికి సంబంధించి మనకు ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే కంపల్సరీగా మీరు డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలండి. అలాగే మీకు సంబంధించినటువంటి సర్టిఫికెట్ కూడా వాళ్ళు అడుగుతారు, మీరు జెరాక్స్ కాపీ అనేది చేసి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. అలాగే మీరు మీ యొక్క రేషన్ కార్డు, మీ యొక్క ఆధార్ కార్డు తప్పనిసరిగా అయితే ఉండాలి. సో దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు లిస్ట్ అనేది త్వరలోనే ప్రభుత్వం అయితే విడుదల చేస్తారు. మనకు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ప్రతి ఒక్క పథకానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం విడుదల చేస్తారు. విడుదల చేసిన తర్వాత తప్పనిసరిగా అప్డేట్ అనేది ఇస్తాను. సో ఈ నిరుద్యోగ భృతికి సంబంధించి 3,000 రూపాయలు అయితే పడుతాయండి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఆడవాళ్లకు అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ పలానా కులం అంటే గత గవర్నమెంట్ ఏదైతే వైఎస్ఆర్ చేతుకు సంబంధించి ఎస్సీ ఎస్టీ ఈ విధంగా మనకు కులాలు పెట్టి సో మనకేంటంటే అమౌంట్లు వేశారు కదా, ఈ విధంగా కాకుండా ప్రతి ఒక్క మహిళకు ఒకే అర్హత ఇచ్చారు. 18 సంవత్సరాలు నిండి ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి. సో అలాంటి మహిళలందరికీ ఏంటంటే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1,500 రూపాయలు అయితే వేస్తారు. ఇది మహాలక్ష్మి అనే పథకం ద్వారా ఈ 1,500 రూపాయలు అయితే వేస్తారండి. ఈ పథకానికి సంబంధించి కూడా మీరు తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలండి. అలాగే మీరు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. సో మనకు ఎండింగ్ వయసు మాత్రం ఇవ్వలేదు. సో దీనికి సంబంధించి కూడా విధి విధానాలు అయితే విడుదల చేస్తారు. తప్పనిసరిగా మరొక వీడియో అనేది చేసి కూడా మీకు తెలియజేస్తాను. అలాగే మనకేంటంటే ఇది ప్రతి నెల అమౌంట్లు పడతాయండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ 3,1,500 రూపాయలు ఇది ప్రతి నెల మీ యొక్క అకౌంట్లో పడే పథకాలకు సంబంధించినటువంటి అమౌంట్లు. అలాగే మనకేంటంటే మనకు రేపటి నుండి మహిళలకు సంబంధించి ఏ పథకాలు అమలు అవుతాయి ఏంటి దానికి సంబంధించి కూడా తెలియజేస్తాను.
మనకు చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు అమలయ్యే పథకాలు చూసుకున్నట్లయితే మెగా డిఎస్సిపై మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత తొలి సంతకం అయితే చేస్తారు అన్నారు. సో దానిపైన కంపల్సరీగా తొలి సంతకం అయితే చేస్తారు. అలాగే వృద్ధాప్య పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే 4,000, దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి 6,000 అయితే ఇస్తున్నారు. 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి మహిళకు 1,500 రూపాయలు అయితే అమౌంట్ అనేది వేస్తారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రతి ఒక్క మహిళకి ఏంటంటే ఫ్రీ ప్రయాణం అనేది కల్పించబోతున్నారండి. అలాగే మనకు యువతలకు 20 లక్షల ఉద్యోగాలు అనేది కల్పించబోతున్నారు. నిరుద్యోగులకు మాత్రం 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అనేది అందించబోతున్నారు. అలాగే తల్లికి వందనం కింద ఏంటంటే మనకు ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటారో వారందరికీ ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున సేమ్ టు సేమ్ అమ్మఒడి లాగానే మనకైతే వేస్తారు. అలాగే ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు అయితే పంపిణీ అయితే చేస్తారండి. అంటే 4 నెలలకు మనకు ఒక్కొక్క సిలిండర్ అనేది ఉచితంగా అయితే ఇస్తారు. ప్రతి రైతుకు సంబంధించి మనకి ఏంటంటే 20,000 రూపాయల వరకు అయితే పెట్టుబడిని ఇస్తారు. వాలంటీర్లకు సంబంధించి గౌరవ భృతి ఏదైతే గౌరవ వేతనం మనకు లాస్ట్ గవర్నమెంట్లో 5,000 ఇచ్చారు, ఇప్పుడు 10,000 రూపాయలు అయితే ఇస్తారు. అయితే మనకు లాస్ట్ గవర్నమెంట్లో ఎవరైతే వాలంటీర్ ఉన్నారో వాళ్ళు మాత్రం మళ్ళీ సెలెక్ట్ చేస్తారా లేదా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మనకేంటంటే కొత్తగా వాలంటీర్ని ఎన్నుకున్న తర్వాత వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి టాకు డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రమే తీసుకుంటారని చెప్పేసి అయితే ఉంది. సో దీనికి సంబంధించి అఫీషియల్గా ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా అందిస్తాను. అలాగే ఉచిత ఇసుక అనేది కల్పిస్తారు. పేదలి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తారు. భూ హక్కు చట్టం రద్దు అనేది చేస్తారు. ప్రతి ఇంటికి మనకు ఉచిత కొళాయి కనెక్షన్ అనేది ఇస్తారు. బీసీ రక్షణ చట్టం అనేది చేస్తారు. పూర్ టు రిచ్ ద్వారా ప్రతి పేదవాడికి సంపన్నులను చేస్తారు. చేనేత కార్మికులకు సంబంధించి మనకు మగ్గం ఉంటే 200 యూనిట్లు ఫ్రీగా అయితే ఇస్తారు. మరమగ్గాలు ఉంటే 500 యూనిట్ల వరకు అయితే ఫ్రీ అయితే ఇస్తారు. కరెంటు ఛార్జీలు మాత్రం అయితే పెరగవని చెప్పేసి చెబుతున్నారు. బీసీలకు మాత్రం 50 ఏళ్లకే పెన్షన్ అయితే వస్తుందన్నారు. అలాగే మనకు పేదవాడికి సంబంధించి 2 సెంట్ల ఇంటి స్థలం అయితే ఇస్తారు. ప్రతి పేదవాడికి నాణ్యమైనటువంటి మెటీరియల్తో మంచి ఇండ్లు అయితే నిర్మించి అయితే ఇస్తారండి. అలాగే పెళ్లి కానుకకు సంబంధించి ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకున్నారనుకోండి, అలాంటి వాళ్ళకి ఏంటంటే 1,00,000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. విదేశీ విద్య అయితే మళ్ళీ అయితే వర్తిస్తుందని చెప్పేసి చెబుతున్నారు. పండుగ కానుకలు ఏవైతే ఉన్నాయో మనకు సంక్రాంతి, ఉగాది, నెక్స్ట్ వచ్చేసి మనకు రమదాను, బక్రీదు, నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే క్రిస్మస్. సో ఈ పండుగల అన్నిటికీ ఏంటంటే కానుకలు కూడా అయితే పంపిణీ అయితే చేస్తారని చెప్పేసి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మేనిఫెస్టోలో అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే మన యొక్క చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఈ నెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి ముందుగా మనకు మొదటిగా వీటిపైన సంతకం చేస్తారండి. మెగా డిఎస్సి పైన. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే భూ హక్కు చట్టం అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి మనకు సీఎం జగన్ గారు అయితే అప్పుడు టాపిక్ వచ్చింది కదా. సో దాన్ని అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే రద్దు చేస్తారండి. అయితే మనకు డ్వాక్రా మహిళలు కూడా ఈ 1,500 రూపాయల పథకాలకు సంబంధించి అర్హులండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. 18 సంవత్సరాలు నిండి ఉంటే చాలండి. ప్రతి నెల మీకు 1,500 పడుతుంది. అలాగే చదువుకున్నటువంటి డిగ్రీ కంప్లీట్ పాస్ అయిన వారు ఎవరైనా ఉంటే కనుక అలాంటి వాళ్ళు కూడా నిరుద్యోగ వృత్తికి సంబంధించి అప్లై చేసుకోండి. 3,000 రూపాయలు ప్రతి నెల పడుతుంది. మీ ఖర్చులకు సంబంధించి ఇది అయితే యూజ్ అవుతుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఆంధ్ర గవర్నమెంట్ నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.